ఈరోజు స్నాక్స్‌కి మధ్యాహ్నం మిగిలిపోయిన అన్నంతో ఉప్మా రెడీ చేశానండి. సో, చాలా బాగా కుదిరింది. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. సో, ఫస్ట్ మిక్సీ జార్‌లో అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు వేరే మిక్సీ జార్‌లో ఒక బౌల్ అన్నము, అలాగే పెరుగు, ఒక కప్పు పెరుగు, ఒక కప్పు శనగపిండి, కొంచెం వాటర్ ఏసుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని, అలాగే 4 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ, ఉప్పు, అలాగే బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలండి. ఇలా కలిపి 10 మినిట్స్ పక్కకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ దాంట్లో జీలకర్ర, అలాగే మనము మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకొని మనము బాగా కలుపుకోవాలండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని మనము నూనె పట్టించి రౌండ్‌గా అంత నూనె పట్టించుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్‌ని ఇందులో వేసుకోవాలి. మీకు ఇలా ఇష్టం లేకపోతే మన ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా! ఆ ప్లేట్స్‌కి ఆయిల్ పెట్టించుకొని దాంతో అయినా పెట్టుకోవచ్చు. బట్ నేనైతే ఇలా పెట్టుకున్నానండి. సో, ఆవిరి మీద నేను చూపిస్తున్నట్లు ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. సో, నాకిది ఉడకడానికి ఒక 20-25 మినిట్స్ పట్టిందండి. సో, ఇది బాగా చేతికి అంటకుండా ఉండేంత వరకు ఇలా ఉంటుంది. సో, మీకు ఉప్మా లాగా నచ్చకపోతే అది పూర్తిగా ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ పక్కకు పెట్టేస్తే చల్లగా అయిపోతుంది కదా! అప్పుడు కట్ చేస్తే మీకు క్యూబ్స్ లాగా ఉంటుంది. అప్పుడు డోక్లా లాగా తినేయొచ్చు. లేదంటే నేను ఈరోజు ఉప్మా అన్నా కాబట్టి దాన్ని వేడి మీదనే స్మాష్ చేసేసి వేరే ప్యాన్‌లో తిరవాత వేసేసి నేను స్మాష్ చేసిన దీంట్లో వేసేసి పైనుంచి సాంబార్ మసాలా వేశానండి. సో, సాంబార్ మసాలా ఇష్టం లేకపోతే పైనుంచి పావు బాజీ మసాలా గూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. సో, ఈరోజు నేనైతే ఇదే ట్రై చేశాను. మాకు చాలా బాగా నచ్చింది. సో, మీకు ఎలా అనిపించిందో చెప్పొచ్చు. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.